స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఆ పథకము అద్భుతమైన పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాస్తవంగా మా వాడు మాట్లాడిన కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలే, కానీ వాస్తవంగా నిజంగా బాధాకరమైన విషయం తను చెప్పింది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు కాలేదు 10 సంవత్సరాలలో? ఇవాళ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు, ఎవరికి సొయ్యలేదు, ఎవరికి ఏం తెలియదు, అసలు సొయ్యలేదు ఎవరికి. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా అండి? వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? యా ఆత్మహత్యలు అవుతుంటే హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. వేర్ ఆర్ యూ? ఈడ పిల్లలు చచ్చిపోతుంటే నువ్వు పోయి జల్సాలు చేస్తున్నావా అమెరికాలో? ఇంకొక మంత్రి నిన్న మాట్లాడుతాడు, ఇలా మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినప్పుడు ఏమైనా చేస్తా. అరే మీ లెక్క మేము డ్రామాలు చేయలేదయా. బాజాబ్తు ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు ఈ బోడీ లాంటి కంపెనీలు తీసుకురాలేదు. జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం, ఫాక్స్కాన్ని తీసుకొచ్చినాం, అమెజాన్ని తీసుకొని వచ్చిండు, అద్భుతమైన తీసుకొని వచ్చిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు, అద్భుతమైన జాబులు క్రియేట్ చేసిండు. ఇది వాస్తవం కాదా? మీ లెక్క డ్రామాలు చేయలేమేం. మీరు ఈ 10 నెలలు అవుతుంది, ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? ఒక్క ప్రైవేట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? మీ లెక్క యాక్షన్లు చేయలే మా కేటీఆర్ గారు. బాజాబ్తూ మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇలా 10 లక్షల ఐటీ జాబులు కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇలా యువతనికి ఇచ్చి కాపాడుకుంది. వాస్తవం కాదా? మీరు వాస్తవం మీరు అబద్ధాలు కౌశిక్ రాజకీయం చేస్తున్నాడని చెప్పి మాటలు మాట్లాడతారు. కానీ ఏం జరుగుతుందో ఒక డాక్టర్గా మీ ముందర మీ అందరికీ ఇవి గుడిస్తాను. ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్. గత 6-7 నెలల్లో 36 మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు. ఎందరిమంది? 36 మంది విద్యార్థులు. ఇది నా మాట కాదు, అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను. 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇప్పటికి 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే, ఈ ప్రెస్ మీట్కి వస్తూ ఉంటే కూడా ఒక న్యూస్ వస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో నాచర్ల గ్రామమో, సారీ ఆ గ్రామం పేరు నాకు సరిగ్గా రావట్లేదు, నాచర్ల గ్రామం అనుకుంటా, అక్కడ కూడా ఇవాళ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఈ 36 మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టిట్యున్సీలో పెద్దాపూర్ అనే గురుకుల స్కూల్ ఉంటుంది. గత రెండు వారాలలో 2 విద్యార్థులు చనిపోయినారు, 2 విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు, 2 విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అంటే 6 విద్యార్థులు కేవలం 2 వారాల లోపలనే మా కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఇంతకుముందు మంచాన పడ్డ మాన్యమని